వారు వచ్చినప్పుడు అతడు ఎలియాబును చూచి, నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకునేను. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చాను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకుము. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. ఒక్క విషయం, సమూయేలు గొప్ప ప్రవక్త. చిన్ననాటి నుండి దేవుడు అతనితో మాట్లాడుచున్నాను. మోషే అహరోనులతో సరిపోల్చదగినవాడు సమూయేలు. అంతటి గొప్ప ప్రవక్తని సాతాను ఎంత ఈజీగా మోసం చేస్తుంది. యాక్చువల్గా సమూయేలు దావీదుని అభిషేకించడానికి వెళ్ళాడు, కానీ ఎలియాబుని చూసి దేవుడు ఎన్నుకున్నవాడు ఇతడే అని మోసపోయాడు. సమూయేలు అంతటి గొప్ప ప్రవక్తే ఈజీగా మోసపోతున్నాడు. మరి డైలీ మనం చేస్తున్న పనుల్లో, మనం తీసుకుంటున్న ఆలోచనల్లో సాతాను మనల్ని మోసం చేయడా? సమూయేలే మోసపోయాడు. ఇంకా నువ్వు నేనెంత? కానీ సమూయేల్ని వెంటనే దేవుడు సరిచేశాడు. అలా వెంటనే దేవుడి చేత సరి చేయబడేవారుగా ఉంటున్నామా? లేకపోతే జీవితం అంతా మోసపోవాలి ఆయనతో లేకపోతే?